హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 22. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి కొత్త వాళ్ళందరూ. అలాగే స్టోరీ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. అక్క అంటే కొంచెం అంటే కాస్తలో కాస్త ప్రేమ ఉండడంతో వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటాడు కునాల్. మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే రాకీకి నందిని దర్శనం ఇవ్వకపోవడంతో ఎటు వెళ్ళిపోయిందిది అని చూశాడు. నందిని జాడ రూమ్‌లో ఎక్కడా కనిపించలేదు. ఇక మెల్లిగా రాకీ ఒళ్ళు విరుచుకుంటూ లేచి టైం చూసేసరికి 10 అవుతుంది. ఇదేంటి నేనింత సమయం వరకు పడుకున్నానా? మరి ఎవరు లేపలేదు ఏంటి నన్ను? అని అనుకున్నాడు రాకీ. అలాగే షర్ట్‌లెస్‌గా బయటికి వచ్చి పైనుండి కిందకి చూస్తూ ఉన్నాడు. రైలింగ్ మీద 2 చేతులు ఆంచి కిందికి వంగి. మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటే శివకి మాత్రం నందిని టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అలాగే పని వాళ్ళందరినీ కూడా కూర్చోమంటే, "పర్లేదు వదిన మేము బయట తింటాము" అని చెప్పేసరికి ఇక మేట్స్ అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. శివకి మాత్రం నందిని వడ్డిస్తూ ఉంటుంది. ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్నాడు రాకీ పైనుండి. "నువ్వు కూడా తిను వదిన" అని అన్నాడు శివ. "పర్లేదు శివ నువ్వు తిను మీ అన్నయ్య లేచాక నేను తింటానులే" అని నందిని చెప్పడంతో శివ తింటూ పైకి చూశాడు. "గుడ్ మార్నింగ్ అన్న. అదిగో అన్న కూడా లేచాడు వదిన" అని చెప్పాడు. నందిని కూడా పైన ఉన్న రాకీని చూసి అతడు కళ్ళతోనే పైకి రమ్మని సైగ చేయడంతో వస్తున్నా అని "నువ్వు తింటూ ఉండు శివ నేను మళ్ళీ వస్తాను" అని రాకీ కోసం పైకి పరిగెత్తింది నందిని. నందిని వచ్చేసరికి రాకీ రూమ్‌లోకి వెళ్ళాడు. నందిని కూడా రూమ్‌లోకి వెళ్ళగానే రాకీ రూమ్ డోర్ లాక్ చేసి ఆమెను దగ్గరికి లాక్కొని "ఏంటే కింద పని మొత్తం నువ్వే చేసేలాగా ఉన్నావు. నేను లేవగానే నాకు కనిపించాలి అని తెలియదా నీకు" అని అన్నాడు. రాకీ మాటలు అర్థం చేసుకోవాలి అన్నా, అవి అర్థం కావాలి అన్నా చాలా టాలెంట్ ఉండాలి అని ఈ 2, 3 రోజుల్లోనే అర్థం చేసుకున్న నందిని, శివాకి టిఫిన్ పెట్టడానికి వెళ్ళాను రాకీ. నైట్ లేట్‌గా పడుకున్నాం కదా! ఇక నువ్వు లేవకపోయేసరికి కాసేపు పడుకుంటావని వదిలేశాను. శివ టిఫిన్ చేశాక వద్దామనుకొని అనుకున్నాను. ఇంతలో నువ్వే లేచావా అని చెప్పింది నందిని అతడి కౌగిలిలో ఉండే. నిజంగానే బద్ధకంగా ఉంది. నైట్ ఎక్సర్‌సైజ్ చేయలేదు కదా! అందుకే ఇంత బద్ధకం అనుకుంటా అని రాకీ మత్తుగా అంటుంటే అతడి గొంతులోని తేడా, అతడి చేతుల్లోని తేడా ఇట్టే కనిపెట్టేసింది నందిని. గుటక్కలు మింగుతూ రాకీ వైపు చూస్తూ ఉంటే ఆమె మెడలో ఉన్న చున్నీ ఒక్కసారిగా లాగి పడేశాడు రాకీ. రాకీ ఇది మార్నింగ్ అని నందిని అంటూ ఉండగానే ఆమె నోరు మ్యూట్ అవ్వడం, ఆమెను ఎత్తుకెళ్లి రాకీ బెడ్ మీద పడుకోబెట్టడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత రూమంతా చీకటిగా మారిపోయి, నందిని మూలుగులు, రాకీ ఆయాసంగా పీల్చుకునే ఊపిరి శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. 10 గంటలకు మూసుకున్న తలుపులు 1 గంట వరకు తెరుచుకోలేదు. ఒకరి తర్వాత ఒకరు లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి హాల్ అంతా నిశ్శబ్దంగా ఎవ్వరూ లేకుండా ఉండడంతో నందిని ఒంటి నొప్పులను కష్టంగా కాస్త ఇష్టంగా భరిస్తూ టిఫిన్ తీసుకురానా లంచ్ తీసుకురానా రాకీ అని అడిగింది. టిఫిన్ టైం కంప్లీట్ అయ్యి చాలా సమయం అవుతుందే బంగారం. ఇద్దరికీ లంచ్ తీసుకొచ్చేయి అని రాకీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మరీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చెప్పడంతో ఆల్రెడీ మెయిడ్స్ వండిపెట్టిన వంటలన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది నందిని. రాకీకి నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పి ఖచ్చితంగా రోజు నాన్ వెజ్ ఉంటుంది. ఆ రోజు ఫ్రాన్స్ బిర్యానీ ఉండడంతో అదే రాకీకి వడ్డించి తనకి వడ్డించుకుంటూ ఉంటే రాకీ ఆమె ప్లేట్ పక్కన పెట్టి నందినికి రాకీనే తినిపిస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి అమ్మానాన్నల దగ్గర కూడా పొందని ప్రేమని రాకీ దగ్గర పొందుతూ ఉంటే కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి నందినికి. కారంగా ఉందాయెంటే కళ్ళల్లోకి వాటరొచ్చాయి అని ఆమె ముందు వాటర్ గ్లాస్ పెడతాడు రాకీ. కారంగా లేదులే. చిన్నప్పటి నుండి నాకెవరూ ఇలా తినిపించలేదు. ప్రేమగా నాకు ఊహ తెలియనప్పుడు తినిపించొచ్చు. కానీ
నీలా ప్రేమగా దగ్గరికి తీసుకునేవాళ్ళు, ప్రేమగా లాలించేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ కోపంగా, సీరియస్‌గా మా ఇంట్లో ఉండేవాళ్ళే తప్ప, ఎవరు జోవియల్‌గా, సంతోషంగా నవ్వుతూ ఉండేవాళ్ళు లేరు. పైగా ఎవరి పని వారిది అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో. అందుకే ఇంత ప్రేమను నేను ఎప్పుడూ నోచుకోలేదు రాఖీ. నీ దగ్గరికి వచ్చాకే నీ ప్రేమ చవి చూడటం మొదలుపెడుతున్నాను నేను అని అంది నందిని రాఖీ తినిపిస్తూ ఉంటే తింటూ. అదేంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని బాగానే చూసుకుంటారు కదా! పైగా నువ్వు అమ్మాయివి. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా! మరి నిన్నెందుకు మంచిగా చూసుకోలేదు? ఏదైనా కారణం ఉందా? అని అడిగాడు రాకీ. చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి డ్యాడీ, మమ్మీ సీరియస్‌గానే ఉండేవాళ్ళు. అందరి అమ్మా, నాన్న దగ్గరికి తీసుకోవడం గానీ, ఏదైనా బయటికి తిప్పడం కానీ, కనీసం నాకు చదువు చెప్పడం కానీ, ఓ వయసు వచ్చాక కనీసం దగ్గరికి తీసుకోవడాలు లాంటివి కానీ ఏవీ లేవు. నా పని నేను చేసుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలి అంతే. వాళ్ళకి చెప్పకుండా ఏది చేయకూడదు. వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక బొమ్మలా వాళ్ళు చెప్పిన వాటికి తల ఆడించాలి నేను. అలా ఎందుకు నన్ను పెంచారో తెలియదు. లేక అమ్మా, నాన్న పాతకాలం నాటి మనుషులు. కాబట్టి వాళ్ళు అప్పటి కాలంలో ఎలా ఉండేవారో, అలానే ఉన్నారో నాకు తెలియదు కానీ, మా అమ్మ, నాన్న దగ్గర మాత్రం నేననుకున్న సంతోషం, నేను కావాలి అనుకున్న దగ్గరతనం అయితే నాకు లేదు. నా సొంత ఇంట్లో అయినా నేను పరాయిదానిలాగానే ఉండేదాన్ని. నా వరకు నేనేంటి, నా చదువేంటి అనేలాగానే ఉండేదాన్ని. ఎంబీఏ కూడా కష్టంగా హైదరాబాద్‌లో చేర్పించారు. అది కూడా నన్ను ఖచ్చితంగా చదువుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను అని బ్లాక్‌మెయిల్ చేస్తే, చదువు గురించి అది కూడా కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో నన్ను అక్కడ చదివించారు. ఆ తర్వాత జాబ్ చేస్తాను అంటే వినలేదు. తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఎవడో గొట్టంగాడితో పెళ్లి చేయబోతే వాళ్ళు ఎవరూ వద్దు అని నేను నీకోసం వచ్చేసాను అని చెప్పింది నందిని. వాడెవడో గొట్టంగాడు కాదనుకుంటా. వాడు తమరి బావే అనుకుంటా అని అన్నాడు రాకీ. నేను వాడినెప్పుడూ అలా అనుకోలేదు రాకీ. కాబట్టి వాడిని నేను ఖచ్చితంగా బావే అని అయితే అనుకోను. వాడికి లేని అలవాటు లేదు. పైగా తాగడం, తిరగడం, అమ్మాయిల అలవాటు కూడా ఉంది. చాలా సార్లు కాలేజ్‌కి బయటకు వెళ్ళే అప్పుడు వాడు వాళ్ళ ఇంటికి అమ్మాయిలని తీసుకువెళ్ళడం నా కళ్ళారా చూశాను. ఎవరైనా అడిగితే ఇంట్లోకి పనికి వచ్చారు అని చెప్పేవాడు కానీ, వాడు ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు నాకు తెలిసి. పోయి అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి నేను అని నందిని మొహమంతా వికారంగా పెట్టుకొని అంది. వాడు నచ్చలేదు అని నా దగ్గరకొచ్చావా? లేకపోతే నన్ను ప్రేమించి వచ్చావా? అని చక్కగా రాకీ ఫ్రాన్స్ పీస్ తింటూ అడుగుతూ ఉంటే, వాడి ప్లేస్‌లో ఇంకా ఏ గొట్టంగాడున్నా కూడా నేను ఆ పెళ్లిలో ఉండి ఖచ్చితంగా వచ్చేసేదాన్ని నీ దగ్గరికి అని చెప్పింది నందిని. ఒకవేళ ఆ రోజు నేను నిన్ను ఇంట్లోకి రానివ్వకపోతే ఏం చేసేదానివే? అని అడిగాడు రాకీ. నువ్వు నన్ను పిలిచే వరకు అక్కడే ఉండేదాన్ని. కనీసం ఇంట్లోకి తీసుకురాకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర షెల్టర్ అయితే ఇచ్చేవాడివి కదా! అందుకే నీ మనసు కరిగే వరకు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అక్కడే అని చెప్పింది నందిని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.